సార్ ఒక్క నిమిషం సార్ లోపలికి అన్నీ ఓకే సార్ ఓకే అది డౌన్ కొంచెం ముందు మత్తున్నా వస్తురా మోతుంది హలో 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 ఓకే సార్ సినిమా చూసానా అదేవిధంగా నేను కంప్లీట్ చేసి ఈరోజు కంప్లీట్ అయింది. అదేవిధంగా ఈరోజు మన గౌరవనీయులు ఎవరైతే మన ప్రారంభోత్సవానికి వచ్చిన ఆ ఇద్దరు మేము కోరేది ఒకటి ఏంటంటే సార్ గ్రామంలో అన్నీ ఉన్నాయి, ఒక మహిళా సంఘ భవనం లేదు, దయచేసి ఒక మహిళా సంఘ భవనానికి సహకరించింది. ఒక 5 లక్షల రూపాయలు కేటాయించి ఈ గ్రామ పైన వేసుకొచ్చాడు ఏ గారు డి గారు అడిగాం. ఎందుకంటే 53 సంఘాలు ఉన్నాయి సార్, దాని గురించి మీరు దయచేసి మీ ఇద్దరు సహకరించాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు రామ జన్మభూమి రాముని గుడి ఆ రోజు ఇదే రోజు ఓపెనింగ్ చేస్తున్నారు. మన గ్రామ పంచాయతీ కూడా ఇదే రోజు ఓపెనింగ్ అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఓపెన్ చేసుకుంటున్నందుకు గ్రామస్తులకు పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ఎమ్మెల్యే గారు ఈ ప్రారంభోత్సవం చేసి మన గ్రామానికి ఎన్నో నిధులు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి ఎన్నో పనులు చేసిండు. సీసీ రోడ్లు కావచ్చు, పనులు మంచిగా చేసిండ్రు. ఇంకా కూడా మా ఎమ్మెల్యే గారి అన్ని మా ఎమ్మెల్యే గారి సహకారం ఎప్పటికీ మన గ్రామం మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు శుభదినం అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఇవాళ ఈ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందో దాన్ని ఆదర్శంగా రాముల వారిని ఆదర్శంగా తీసుకొని పాలనలో ముందుకు పోవాలనే ఒక భావనతోని ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఈరోజే మనం ఆరంభం చేసుకుంటున్నాం. వాస్తవంగా పాలకులు ఎవరైనా కానీ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పండి. మోతే గ్రామంతో నాకు ఉన్నటువంటి ఒక పరిచయం అనుబంధం అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను మోత ఊరు నేనే. మా ఇల్లు ఏదైతుందో జగిత్యాల పట్టణం పేర్కొన్నప్పటికీ యావర్ రోడ్డుకి ఈవలు ఉన్నటువంటి ఒక ప్రాంతం అంతా మోత రెవెన్యూ పరిధిలోనే వస్తుంది. యావర్ రోడ్డుకి ఈవలు ఉన్న ప్రాంతం అంతా మోత రెవెన్యూ పరిధిలోనే వస్తుంది. కాబట్టి నేను విధంగా మీ ఊరు ఉన్నాను చెప్పండి. వాస్తవంగా నేను 83లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు 4 దశాబ్దాల క్రితం 40 సంవత్సరాల క్రితం అప్పుడు పెద్ద లక్ష్మీనారాయణరావు గారు సర్పంచ్ పెద్దనే ఊరు ఆరంభంలో ఉన్నటువంటి ఒక వాగు ఒర్ర ఏదైతే ఉన్నదో ఆ వంతే లేకుండా అంటే మనం ఇట్లా దిగి ఎక్కాల్సి వస్తుండే మొత్తం అంత లోతుండదు. మీరు పిల్లలు ఎందుకంటే పెద్ద అవసరం గెరకని చెప్పి అంటుండే. నేను 83లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎంపికైన సందర్భంగా ఆ వంత నిర్మాణం చేయడం జరిగింది. అప్పటికే చెప్పండి నేను ముందే గ్రామంతో నాకు ఉన్నటువంటి ఒక పరిచయం అనుబంధం అని చెప్పండి. సరే తదుపరి ఎట్లా అవకాశం వచ్చిందో అట్లా అభివృద్ధికి తోడ్పడటం ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత. అది ఎవరైనా కానివ్వండి చెప్పండి. 2004-2009 మధ్య కాలంలో నాకు అవకాశం కలిసి వచ్చింది. ఇలా మోతే జగిత్యాల ఏదైతుందో ఒక పట్టణంగా భావిస్తామో జగిత్యాల పట్టణంలో ఉండే ఒక సౌకర్యాలన్నీ కూడా మోతే గ్రామం పరిధిలో కల్పించాలనే ఒక భావనతోని బహుశా అప్పుడు ఎవరు ఊహించుండరు ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పాను. నేను అప్పుడు ఆ శ్మశాన వాటికి పక్కన ఏదైతే కొంత ప్రభుత్వ స్థలం ఉంటే దాన్ని తీసి ఇక్కడ 33/11 kV సబ్సిడీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంచనాలు ఇవాళ ప్రభుత్వంలో అవి ఉన్నాయని చెప్పినట్టు ఇవాళ మోతే ఈ చెరువు అంటే పూర్తి స్థాయిలో దానికి కావాల్సిన నిర్మాణం చేపట్టడానికి కావాల్సిన నిధులు
2,80,00,000 ఏదైతుందో మీకు ఈ వేసవిలో కాబట్టి మంజూరు చేయించిన ఒక బాధ్యత నేను తీసుకుంటాను. అంటే కొన్ని శాసనసభ్యులు వారికి సహకారం ఉంటుంది, కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి కొంత ప్రభుత్వ జోక్యం ఎక్కువ ఉంటుందని చెప్పి అనుకుంటారు. ఏది ఉన్నా కానీ నేను తప్పకుండా నా వంతు బాధ్యత కూడా స్వీకరిస్తానని చెప్పి అంటున్నా. ఆ చెరువు మరమ్మత్తు కావాల్సిన ఒక 2,80,00,000 రూపాయలు నేను ఆర్థిక సహకారం తెప్పించడం దొరుకుతుందని చెప్పి మన గురించి చెప్పింది. సరే 5 లక్షల రూపాయలు పెద్ద సమస్య కాదు, మంజూరీ తప్పకుండా మంజూరు చేయడం జరుగుతుంది. కానీ నా ఆలోచన కూడా చెప్తున్నాను, ఇది దీని మీద కట్టిందంటే ఒక 2 గుంటల జాగా మీరు చూడండి, నేను 10 లక్షల రూపాయలు మంజూరు ఇప్పిస్తానని చెప్పాను. ఇప్పుడు గ్రామ పంచాయతీ మీద నిర్మాణం చేసుకుంటే మళ్ళా పొత్తుల సంవత్సరం అవుతుంది. ఇవాళ ఈ గ్రామానికి సంబంధించి వీళ్ళ మిత్రులు స్థానిక శాసకులు సంజయ్ కుమార్ గారు కానీ, మన సోదరి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు వసంత గారు కానీ, మా లక్ష్మి ఆడబిడ్డ ఆమె భర్త రాజన్న సర్పంచ్. ఎందుకంటే నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నాను. అందరూ అనుకుంటారు లీడర్లు కాగానే బాగా సంపాదిస్తామని చెప్పి అనుకుంటారా. బాబు రాజన్ అయితే నాకు తెలుసావా, నువ్వు ఎట్లా గడుపుతున్నావు ఏందో నాకు తెలియదు, కానీ రాజన్ అయితే ఇన్ని కష్టపడ్డా నాకు తెలుసావా అని చెప్పి అంటారు. స్థానిక సోదరు ప్రజాప్రతినిధుల యొక్క ఆర్థిక సమస్యలు దూరపని కనబడిన ఆయన ఇంట్లో తెలితే సమస్యలు ఎట్లుంటాయని చెప్పంటే ఏది ఎట్లున్నా సమన్వయంతో కలిసిపోయిన మా బాధ్యత భావిస్తామని చెప్పంటున్నా. రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇలా గ్రామాల అభివృద్ధి కొరకు ఏది ఇస్తుందో వీళ్ళు మీరు గ్రామ స్థాయి ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏ కార్యక్రమం చేపట్టినా వీళ్ళు నా వంతు బాధ్యత సహకారం కల్పించి చేయటం నేను బాధ్యత భావిస్తానని చెప్పి మనవి చేస్తూ, వీళ్ళు వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు మన ప్రభుత్వ విప్ వారు ఏదైతుందో ధర్మపురి శాసనసభ్యులు వారు ఇందులో పాల్గొనవలసి ఉంటుంది. వారు వస్తామని చెప్పి నన్ను కూడా ఫోన్ చేసింది. కానీ ఏమైందమ్మంటే వాళ్ళు ఈ రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కొంత వారు అంటే అక్కడ ఒత్తిడి పెరగడంతో ఏదైతుందో జాప్యం అయితే చెప్పాలి. నేను మరి ఎందుకంటే మన గ్రామంలో కూడా అందరూ ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో వాళ్ళ అన్నదాన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువసేపు వేచి సమంజసం కాదు అని చెప్పని నేను వారిని మేమే తీసుకుంటాం అన్న మీరు దయచేసి అని చెప్పండి వారికి అనుమతి తీసుకొని ఇక్కడికి వచ్చినాం. భవిష్యత్తులో గ్రామానికి సంబంధించిన అభివృద్ధికి ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ లక్ష్మణ్ కుమార్ గారి యొక్క సహకారం, ఎందుకంటే ప్రత్యేక ఎందుకు చెప్తున్నంటే మన జిల్లాలో ఇవాళ మంత్రి లేడే, ఆయన మంత్రి హోదాతో లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. గ్రామానికి సంబంధించిన ఒక అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమంలో ఏ సమస్య ఉన్నా కానీ నేను లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తోడ్పడతా అని చెప్పని మనం చేస్తూ నేను వీళ్ళ మిత్రులు జగన్మోహన్ రావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు విదేశాల్లో ఉంటారు. వారి వాళ్ళ సమయానికి ఇక్కడికి వచ్చినందుకు గ్రామ అభివృద్ధిలో కూడా వారి యొక్క సహకారం తెలియజేస్తున్నది. మరి తండ్రి గారి కాలం కలిగి నేను చూసి లక్ష్మీనారాయణ గారు కూడా కలిసి పనిచేసేది. లక్ష్మీనారాయణ గారు సర్పంచ్ ఉన్నప్పటికీ కలిసి పనిచేసే గ్రామంలో చెప్పండి. నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. హృదయపూర్వక నమస్కారాలు. మరియు నూతన గ్రామ పంచాయతీ సందర్భంలో గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మనం అందరం భావించే ఒక పవిత్రమైన దినం నాడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగంగా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనేది అనుభవజ్ఞులైన పెద్దలు ఇప్పటి వరకు కూడా వివరించడం జరిగింది. వాస్తవం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. గత 10 ఏళ్ళు కూడా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు అనే విధంగా రాష్ట్రం పరిపాలన సాగింది. దాంట్లో భాగంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. వారు చెప్పినట్టు కొన్ని పెద్ద రోడ్ల మంత్రి అవడం మన అదృష్టం. ఇక్కడ కొన్ని పెద్ద రోడ్లు వచ్చినాయి. తర్వాత కవితమ్మ గారి సహకారంతో కావచ్చు, ఒకసారి గెలిచినాక దురదృష్టమైన ప్రజాప్రతినిధులు ఇవ్వాలంటే పోయిన టర్ములు ఉన్నాలో ఓ ఏడాది ఎలక్షన్లు, అటెనక ఏడాదిన్నర కరోనా, ఇక మిగిలిన దాంట్లో ఇంత జాఫర్ కట్ట విషయం రోడ్ అని చెప్పి అప్పుడు ఇదో చెరువు. మొత్తానికైతే ఈ ప్రాంతానికి కూడా కొంతవరకు నిధులు తీసుకురావడం జరిగింది. ఇక ఇండ్ల విషయంలో కూడా గౌరవ పెద్దలు చెప్పినట్టు గతంలో ఇందిరమ్మ గారి కాలంలో ఇల్లు కడతా ఉంటే అప్పుడు స్థల సేకరణ చేసేవారు. నాకు కూడా బాగా జ్ఞాపకం. 1975లో నేను 13 ఏళ్ళ పిల్లలు. అప్పుడు ఇక్కడ సమితి ప్రెసిడెంట్ నెరవేల జనార్దన్ రావు గారు ఉండ్రి, బట్టాన్ శ్రీరామూర్తి గారు అని చెప్పి ఇండ్ల మంత్రి ఉండ్రి, బట్టాన్ శ్రీరామూర్తి గారు. ఇప్పుడు చొక్కరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉన్నప్పుడు ఎండోమెంట్ కూడా ఉండ్రి. అంతర్గామలో ఇట్లనే ఎస్సీ కాలనీ భూమి పూజ కార్యక్రమానికి వాళ్ళందరూ వచ్చింది. నేను కూడా 12-13 ఏళ్ళ పిల్లగాని, దగ్గర బంధువు మా అమ్మకి మెనమావ కాబట్టి మంత్రి వచ్చారు. సో ఆనాడు కూడా చూడలేదు. అప్పుడు ఇంత అడవుడు ఉండేది కాదు. అప్పుడు కూడా మంత్రులు అంటే కనబట్టేవారు కాదు. బట్టాన్ శ్రీరామూర్తి గారని ఇండ్ల మంత్రి. ఎట్లయితే బొత్స సత్యనారాయణ గారిని ఇండ్ల మంత్రిని గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు తీసుకొచ్చి
నూకపల్లి దగ్గర భూమి పూజ చేయించారు. అట్లా కార్యక్రమాలు జరిగినాయి. ఇంతకుముందు కూడా ఇక్కడికి కొన్ని గుర్తు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారు బీద వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలి, మంచి గర్వంగా ఉండాలి. ఇళ్ళల్లో చిన్న ఇళ్ళు గతంలో లాగా సరిపోవు. అంతకుముందు కూడా ఇందిరామ ఇళ్ళు అప్పుడు నేను అందరం 2 అన్నాలు ఉంటుండే గుండీలైనా కానీ 7,000 రూపాయలు ఇస్తాం. అప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేస్తే కొన్ని రకాల ఇండ్లు ఆగినాయి. అట్లనే మళ్ళీ ఇండ్లు ఇవ్వాలి అనే ఆలోచన ఒక్కరాలు సరిపోదని చెప్పి చేసింది. అనుకోని విధంగా 1000 ఇండ్లు కూడా ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేస్కే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి కూడా ఇస్తే అర్బన్ కోసం 400 ఇండ్లు పోతారం, కొల్వాయి, చలిగల్, నర్సింగాపూర్, ధరూర్ అక్కడ వారు మంజూరు. ఈ కొన్ని గ్రామాలలో డబల్ బెడ్రూమ్లు నిర్మాణం పూర్తయి బీద వాళ్ళు గౌరవంతో బతుకుతున్నారు. కానీ అనుకున్న స్థాయిలో రాలే. చాలాసార్లు కూడా ప్రభుత్వాలు అనుకుంటాయి. ఆనాడు ఇందిరమ్మ మొదలుపెట్టారు, తర్వాత ఎన్టీ రామారావు గారు బీసీ కాలనీలు ఎక్కువ చేశారు. మనం చూస్తే తారక రమణ గారు కావచ్చు, గౌరవనీయులు మాజీ మంత్రి రాజశేఖర గౌడ్ గారు ఇంట్లో మంత్రి ఉండే, అప్పుడు కూడా చాలా బీసీ కాలనీలు అని నాకు అంతర్గామంలో కూడా ఊరికి అంతర్గం అంటాను అనుకుంటే, ఎందుకంటే పక్కనే ఉంటాయి కాబట్టి నోటి జ్ఞాపకం వస్తాయి. ఆడ కూడా బీడీ కాలనీ చేసారు, బీసీ కాలనీ చేసారు, ఇక్కడ కూడా చేసి ఉంటారు. చాలా చోట్ల ఇచ్చినాం, మన పెంపెట్లో కూడా ఇచ్చినాం అని చెప్పి చెప్తా ఉంటారు అప్పుడప్పుడు రాజశేఖర గౌడ్ గారు కలిసి. దానికి ఇవాళ 18,000 మెగావాట్ల వరకు మనం కరెంట్ ఉత్పత్తి చేసుకొని ఇక్కడ 8 ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, 170 కరెంటు స్తంభాలు కావచ్చు వేసుకొని ఎక్కడ లూజ్ వైర్ లేకుండా మిడిల్ పోల్స్ వంగిపడి లేకుండా ఆ రకంగా చేస్తాం. అంటే ఈ రకంగా ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది. మరి దాంట్లో భాగంగా నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈ గ్రామస్తుల దయతోటి నాకు చాలా అనుబంధం. ఇంతకుముందు వారు ఎట్లయితే ఆ కుటుంబంతో అనుబంధం ఉన్నారో నాకు కూడా అట్లనే అందరితోటి అనుబంధం. ఒక డాక్టర్గా కూడా మరి వారం మూత శివార్లు ఇల్లు అంటే నాకు కూడా మూత శివార్లు అయిపోయింది. దవాఖాన కట్టుకోవడం కావచ్చు, పార్టీ ఆఫీస్ కావచ్చు. సో మోతే అంత పవర్ఫుల్గా ఉండదు. మరి మోతే పట్ల ఖచ్చితంగా ఇద్దరం కలిసి సమన్వయంతో గౌరవ జడిపి చైర్మన్ గారు కూడా ఉన్నారు. అందరం కూడా కలిసి మోతే గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈనాడు మంచి గ్రామ పంచాయతీ నిర్మించుకున్నారు, సంతోషం. అందరూ కూడా శుభాకాంక్షలు. మరి దాంతో పాటుగా చాలా విషయాలు వారు చెప్పారు. గతంలో ఉన్నదానికంటే పెన్షన్లు ఎక్కువ పెంచుతామని చెప్పి ఇవన్నీ కూడా కొన్ని తొందరగా చేస్తామన్నారు. పర్వాలేదు, తర్వాత 100 రోజులు అంటున్నారు. ఏదైనా కానీ మొత్తానికి 100 రోజులు ఆడడంలో పెద్ద విషయమే కాదు. కానీ నోటిఫికేషన్ వచ్చే లోపల ప్రారంభం కావాలి. ఇంతకుముందు రాగానే యాదవ్ సోదరులు అడుగుతూ ఉంటారు, డీడీలు కట్టాం అవి ఏమైనాయి. మేనిఫెస్టోలో నేను చూస్తే 100 రోజుల లోపల గొడ్లను కూడా ఇస్తాం, 2 లక్షల రూపాయలు డైరెక్ట్ బ్యాంకులో ఇస్తాం, పోయి కొనుక్కుని ఉండదని చెప్పి మన మేనిఫెస్టోలో ఉండదు. అట్లా చెరువుల విషయాల్లో అప్పుడు సొసైటీలో అయితే ఒక అడుగు ముందడుగు పోయి చేపలు వేయడం, మోపెళ్ళు ఇవ్వడం, మన మార్కెట్ కూడా కట్టించడం, డైరెక్ట్గా ఇస్తా అంటాం. అంటే ఇవన్నీ కూడా ఒకటి జరుగుతుంటే తొందరగా జరగాలని చెప్పి కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వచ్చి పైసలు లేకుండా మేము ఇబ్బంది పడ్డట్టు కాకుండా ఇప్పుడున్న కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఆ భగవంతుడి రాముని ఆశీర్వాదంతో కావచ్చు, ఎవరు ఏ దేవుడు నన్ను నమ్మితే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి సామాన్యులకు నిధులు అంతకంటే ఎక్కువ వచ్చే విధంగా మా ఆశ్రమాలకు, మా అంగన్వాడీ టీచర్ అమ్మలకు జీతాలు మేము 300 చేసాం, మళ్ళొక 300 పెంచే విధంగా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉండి ప్రజలకు సేవలు అందాలని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు గ్రామ పంచాయతీ భవనం 20 లక్షలతోటి ఎన్ఆర్జీఎస్ నిధులతోటి తీసుకొచ్చుకున్నామనంటే, మరి ఇక్కడ ఉండే శిథిలాస్థలో ఉండే చాలా ఇబ్బందికరంగా ఉందనంటే, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారు జైత్యాల నియోజకవర్గంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ గ్రామ పంచాయతీ అవసరం ఉన్నా కూడా వెంటనే ప్రతిపాదనలు పంపాలని, కానీ వెంటనే కూడా మన గ్రామ పంచాయతీకి కూడా ప్రతిపాదనలు పంపి దాన్ని పూర్తిగా కూడా నిర్మించే విధంగా తోడ్పడినటువంటి మరి గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారు. అంతేకాకుండా ఈనాడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవనంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి ఒక బాధ్యత ఉండాలని అంటే, మరి జిల్లాలో కలెక్టరేట్ ఏ విధంగా ఉంటుందో, ఒక సచివాలయం ఏ విధంగా ఉంటుందో రాష్ట్రంలో ఈనాడు గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఉంటేనే మరి ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ ఫలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరి
పాలన సమర్థవంతంగా ఏ విధంగా నిర్వహించాలి, సమర్థవంతంగా ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి గౌరవ చేశారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఇవన్నీ సంక్షేమ ఫలాలు రైతులకు రైతు బీమా, రైతు బంధు ఏదైతే ఉందో వాళ్ళు రైతు భరోసా ద్వారా పెంచుతామన్నారు. సంతోషం. 1237 మంది రైతులు రైతు బంధు ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. పొలం నాట్లేసి ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు పెంచుతా ఉన్నారు. మరి 100 రోజుల సమయంలో మరి పెంచుతామన్నారు. నిజంగా కూడా సంతోషం. కానీ మరి పార్లమెంటు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు మనం ఈ యొక్క పథకాలన్నీ కూడా కొనసాగించే విధంగా ఒక జీవో ఇచ్చినట్టయితే మరి ఎన్నికల ఆటంకం లేకుండా లబ్ధిదారులకు అన్ని రకాలుగా కూడా రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టినరో మార్చి వరకల్లా, మార్చి 17 మధ్యలో 100 రోజులు అవుతాయి కాబట్టి మరి అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి చెప్పకుండా దాన్ని ముందే జీవో ఇచ్చినట్టయితే అన్ని రకాల వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా ఇక్కడున్న ప్రజలందరి పక్షాన, రైతుల పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూ ఈనాడు గ్రామ పంచాయతీ భవనాన్ని ఓపెన్ చేసుకున్న సందర్భంగా అందరికి కూడా